మొన్న మధ్య నా దగ్గరికి ఒక భార్యాభర్త వచ్చారు. భర్త చెప్పాడు, "రాజీ గారు, మొన్న నరసరావుపేట హాస్పిటల్‌కెళ్ళి మా ఆవిడని చూపించుకొచ్చానండి. డాక్టర్ గారు మందులు రాసిచ్చారు. ఆ మందులు వాడమని చెప్తే ఎంతకీ మా మిసెస్ ఆ టాబ్లెట్స్ వేసుకోవట్లేదండి. ఆ తలనొప్పి తగ్గలేదు అని మళ్ళీ గొడవ చేస్తా ఉంది. కొంచెం మీరన్నా చెప్పండి" అన్నాడు. ఆవిడతో చెప్పా, "మందులు వాడకపోతే రోగం తగ్గదు కదమ్మా. డాక్టర్ గారు ఇచ్చిన మందులు వాడాలి కదా" అన్నా నేను. "అంటే వాడతాను సార్" అన్నది. "ఇది నువ్వు కూడా దగ్గరుండి ఏపించవయ్యా టాబ్లెట్" అని చెప్పాను నేను. సరేనన్నాడు. వెళ్ళారు. మళ్ళీ మరుసటి రోజు వచ్చారు ఇద్దరు. వచ్చిన తర్వాత, "ఏంటయ్యా బాబు" అని అడిగితే ఆయన అన్నాడు, "టాబ్లెట్ వేసుకోలేదండి" అన్నది. "వేసుకున్నానయ్యా, నేను రాత్రి నీ ముందే కదా వేసుకున్నది. నువ్వు చూస్తూనే ఉన్నావు, నీ ముందే కదా వేసుకున్నది" అని అన్నది వాళ్ళ భార్య. "ఆ టాబ్లెట్ తెల్లారి చూస్తే మంచం పక్కనే ఉందండి" అన్నాడు. "అదేంటయ్యా, మింగితే మంచం పక్క ఎలా ఉంటుంది" అంటే, "మింగిందండి, నన్ను దగ్గర నాకు చూపించిన టాబ్లెట్ మింగుతున్నా చూడయ్యా, మింగుతున్నా చూడు, మళ్ళీ నేను టాబ్లెట్ వేసుకోలేదంటావు నువ్వు" అని ఇలా బిళ్ళ పెట్టుకొని ఈ చేత్తో గ్లాసుతో నీళ్లు తీసుకొని, "ఇక చూడు వేసుకుంటున్నానని" చెప్పి అట వెనక్కి చేసి మంచిలు తాగేది. అయితే నేను నిజంగా మింగిందేమో అనుకున్నా. తెల్లవారి చూస్తే ఆ టాబ్లెట్ మంచం పక్కనే ఉంది.